ఏపీలో ఎస్ఐఆర్ సందడి మొదలైంది. పార్టీల వారీగా ఓరియంటేషన్ క్లాసులు మొదలయ్యాయి. కూటమి పార్టీలకు ఇది ఫస్ట్ టెస్ట్ అన్నారు సీఎం చంద్రబాబు. సార్, మరో కుట్ర అంటోంది వైసీపీ. ఏపీలో అటెన్షన్ సార్, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అదే ఎస్ఐఆర్ ప్రక్రియపై పొలిటికల్ ఓరియంటేషన్ క్లాసులు మొదలయ్యాయి. అవకతవకలకు ఛాన్స్ లేకుండా, అర్హుల ఓట్లు తొలగకుండా అప్రమత్తంగా ఉండాలని టీడీపీ, వైసీపీ పోటీగా శిక్షణా శిబిరాలు నిర్వహించాయి. ఎస్ఐఆర్ పై నిర్వహించిన వర్క్ షాప్ లో ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు, బూత్ లెవెల్ ఏజెంట్లకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. 2002 ఓటర్ల జాబితాను ప్రామాణికంగా నిర్వహిస్తున్న ఎస్ఐఆర్ ప్రక్రియలో జూలై 14 నాటికి 2 దఫాల మ్యాపింగ్ జరుగుతుందన్నారు. అప్పట్లోగా అర్హులైన ప్రతి ఒక్కరి ఓటు నమోదయ్యేలా చూడాలని ఆదేశించారు. ఎస్ఐఆర్ ప్రక్రియను సీరియస్ గా తీసుకోవాలన్నారు. కూటమి సఖ్యతకు ఎస్ఐఆర్ ప్రక్రియ ఫస్ట్ టెస్ట్ లాంటిదన్నారు సీఎం చంద్రబాబు. మిత్రపక్షాలను సమన్వయం చేసుకోవాలన్నారు. కోఆర్డినేషన్ కమిటీని ఏర్పాటు చేసుకోవాలని సూచించారు ఆయన. ఇక గుడివాడకే కన్వెన్షన్ సెంటర్ లో వైసీపీ ఆధ్వర్యంలో ఎస్ఐఆర్ ప్రక్రియపై అవగాహన సమావేశం నిర్వహించారు. టీడీపీ వర్క్ షాప్ పై సెటైర్ వేశారు మాజీ మంత్రి పేర్ని నాని. తమ్ముళ్ళు జాగ్రత్త, వైసీపీ వాళ్ళు మన ఓట్లు తీసేస్తారు. నువ్వెక్కడ తీస్తావు, మేము తడిస్తాంటే అది చెప్తాడు. వైసీపీ వాళ్ళు ఓటు తీసేస్తారు, జాగ్రత్త అని చెప్తున్నాడు పొద్దున్న మీటింగ్ లో. కలెక్టర్ అతని చేతిలో ఉంటాడు, జాయింట్ కలెక్టర్ అతని చేతిలో ఉంటాడు, ఆర్టీఓ, ఎంఆర్ఓ, బిఎల్ఓలతో సహా అందరూ వాళ్ళ చేతుల్లో ఉంటారు. చంద్రబాబు నాయుడు చేతుల్లో ఉన్నాడు. వైసీపీ ఓడితో ఫోన్ మాట్లాడకూడదని చెప్తున్నాడు. వైసీపీ ఓడి ఆఫీస్కి వస్తే మాట్లాడబాకండి అంటున్నాడు. ఇంకా మనం చెప్తే ఓటు తీసేదేవాడు, మన ఓటు తీయకుండా ఉంటే చాలు చంద్రబాబు నాయుడు. ఇక ఎస్ఐఆర్ ప్రక్రియపై సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి కొడాలి నాని. గత ఎన్నికల్లో ఈవీఎంలతో మోసం చేశారు, ఇప్పుడు సార్ పేరిట కొత్త కుట్రలు చేస్తున్నారన్నారు. సర్ ప్రక్రియతో ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి నష్టం ఏంటంటే, ముఖ్యంగా రేపు జరగబోయేటువంటి పంచాయతీ కావచ్చు, జిల్లా పరిషత్తులు కావచ్చు, మున్సిపల్ ఎన్నికల్లో ఈ ప్రక్రియను ఉపయోగించుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా సానుభూతి పడినటువంటి ఓటులు తీసేసి దొడ్డిదారిని గెలవడానికి ఈ సర్ ప్రక్రియ ఉపయోగపడుతుంది. 2029 మా ఎన్నికలు వచ్చేటప్పటికి, శాసనసభ పార్లమెంట్ ఎన్నికలు వచ్చేటప్పటికి, మళ్ళీ ఎన్నికల కమిషన్ కేంద్ర ప్రభుత్వం ఇంకొకటి కొత్త విధానంలో వస్తారు. ఎస్ఐఆర్ ముసుగులో ఓట్లను తొలగించడం వల్లే స్టాలిన్, మమతా బెనర్జీ లాంటి వ్యక్తులు ఎమ్మెల్యేలుగా ఓడిపోయారన్నారు వైసీపీ నేతలు. ఏపీలో కూడా అలాంటి కుట్ర జరిగే అవకాశం ఉంది కాబట్టి అప్రమత్తంగా ఉండాలని క్యాడర్ కు సూచించారు.